హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు విత్ మౌని అండ్ స్వాతి. ఈరోజు వచ్చేసి మేము ఊరికే బజార్కి వెళ్తున్నాం కొన్ని సరుకులు కూరగాయలు తెచ్చుకోవడానికి. అది ఊరికే మేము చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నట్టు స్వాతికి కూడా తెలియదు, తర్వాత చూద్దాం. వస్తుంది అక్క, చెప్పాను కదా ఏం పిల్లకి తెలియదని, ఊరికే తీస్తున్నాను. ఏంటిది నొప్పి కొడతాయి కాళ్ళు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే నాకైతే తెలియదు, ఎక్కడికో తీసుకొని ఎగ్స్ తెచ్చుకోవాలి. వీళ్ళ ఇంట్లో అయిపోయినాయి, మా ఇంట్లో అయిపోయినాయి. మళ్ళీ అనిపిస్తుంది ఎగ్స్ ఈరోజు. అవును, స్పాన్సర్ నేనే. మళ్ళీ నేను పన్నీర్ తెచ్చుకోవాలి, ఇంకా కూరగాయలు తెచ్చుకోవాలి. ఈ పిల్లలు కూరగాయలకి ఎందుకు తీసుకెళ్తా అంటే బెండకాయలు బాగా ఏరింది, ఎందుకంటే నేను ఏరలేను. అందుకని నేను ఏరితే వంట చేసి నాకు ఇస్తుంది అనమాట. అది సంగతి. షాపింగ్ ఏం చేసిన ఇది ఎట్టి పెట్టని పంపిస్తాను. ఈ పిల్లలు బెండకాయలు ఏడడానికి బెండకాయలు ఆడుకుంటున్నారు, కాకరకాయ పోయి చాలు. ఇదిగో తీసుకో. ఏరు వీడియో తీస్తే బాగుంది మన ఇద్దరు. లక్ష్మణ్ ఏం పని ఉందా నీకు? వీడియో తీద్దురా, తొందరరా, మంచిగా తీయాలి. షాప్లో స్టార్ట్ చేశాను. ఏ షాప్లో ఏందిరా? మన షాప్లో రా. ప్లంబర్ ఏం లేరు, కార్పెంటర్ ఉన్నాడు. పని అవుతా ఉందిరా. ఇక్కడ చూసారా, అతను కూరగాయల షాప్లో ఓనర్ ఉంటాడు అనమాట. అతన్ని పిలిచి లక్ష్మణ్ వీడియో అనింది. సరే పాపంలేని ఆయన వీడియో తీయటానికి వస్తే నువ్వు వంకర పెడుతున్నావు, సరిగ్గా తీయట్లేదు, నీకు తీయటం ఇష్టం లేకపోతే తీయనని చెప్పొచ్చు కదా, నువ్వు ఎటు తీస్తే నీ కూరగాయలు కొట్టుకు రాను నేను. ఇట్లాంటివన్నీ మాట్లాడి ఆయన్ని భయపెట్టి వీడియో తీపించుకుంది. ఇంకపోతే ఆ బెండకాయలు ఎంతసేపు ఏమన్నా చెప్పు, నువ్వు బెండకాయలు ఏరాల్సింది అంతే అని చెప్పి కూర్చోబెట్టి బెండకాయలు ఏర్పిస్తుంది. నేను ఏరనన్నా కూడా. ఎప్పుడైనా బెండకాయలు ఈఎంఐ ఏరిద్ది, ఎందుకంటే అంతసేపు నేను ఏరలేను అనమాట. అందుకోసం మా పిల్లని తీసుకొని వచ్చా. తింటది బానే, ఏరదు. అవును, ఈరోజు మాది బెండకాయ కూర. ఇంకా ఇక్కడ మీకు కూరగాయల మార్కెట్ చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదులే, ఎందుకంటే షాప్ ఓనరే మమ్మల్ని వీడియో తెస్తున్నాడు, ఏం చెయ్యాలి. అందుకని నేను వంకాయలు అక్కడ నేను వంకాయలు వేస్తున్నాను. ఈ అమ్మాయి గంట సేపు ఏరింది బెండకాయలు మాత్రం, చూడండి. మరి అవన్నీ తుంచి వేయాలి కదా, కష్టం కదా. అక్కడ అందరూ మమ్మల్ని ఎంతగా చూస్తున్నారు. నేను చాలా కష్టం చేసేదాన్ని అందులో. అవును, చూడడానికి అట్నే కనిపిస్తుంది. అక్కడ అయిపోయింది. నేను చెప్తున్నాను, నేను మంచి నన్ను వీడియో తీయండి అనేసి చెప్తున్నాను అతనికి. అతను తీస్తా ఉన్నాడు. పాపం అక్కడ కస్టమర్స్ పిలుస్తున్నారు కదా. నన్ను తీస్తా అంటే నన్ను తీయొద్దయ్యా, ఆమెనే తీయమని కూడా చెప్పాను నేను. సరే పాపం వీడియోలో పడాలనుకుంటుంది పిల్లని. ఇక్కడ ఇంకో ట్రే తీసుకుంటున్నాను, ఎందుకంటే టమోటాలు అనమాట. అది కూడా చెప్తున్నా, వెనకాలేరా అని చెప్తున్నా అబ్బాయికి. చూడు, ఈ పిల్ల అడ్డం వచ్చింది నన్ను. బజార్కి వెళ్తే చాలు ఎవరో ఒకళ్ళ మీద సెటైర్లు నవ్వుకుంటూనే తిరుగుతుంది రోడ్డు అంతా. అవును. ఇంక ఇక్కడ టమోటాలు ఏరుతున్నాను. అదిగోండి అక్కడ నన్ను తీస్తున్నాడు ఆ అబ్బాయి. ఈ అమ్మాయి కూడా ఉంది కదా వీడియోలు అనేసి ఈ పిల్ల వైపు తిప్పుతున్నారు. తిప్పితే నన్ను తీయొద్దులయ్యా, ఆమెనే తీయమని చెప్పాను నేను చెప్పాను నేనే ఫేమస్ అయితే ఎలాగ ఈ పిల్ల కూడా ఫేమస్ కావాలి, ఈ అమ్మాయిని కూడా తీయని చెప్తున్నా. అది కూడా చూడండి, ఈ పిల్ల ఆమెనే తీయండి అని చెప్తుంది. కాదులే మా ఫేమస్ నేను కాదు, మీరే చూడండి మంచిగా బ్యాగ్ తగిలించుకొని పాష్ బొరాన్ వచ్చింది కదా. నేను ఎప్పుడు అలాగే వెళ్తాను, అందుకే నిన్నే తీయమన్నాను. ఇప్పుడు కూరగాయలు అయిపోయింది, సూపర్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాను. ఈ సూపర్ మార్కెట్ లో కామెడీ
మామూలు కామెడీ కాదు, చీపుర్లు కొనుక్కునే దగ్గర ఈ పిల్ల ఏమో ఒక చీపురు పట్టుకొని రోడ్డు ఊడుస్తుంది, నేనేమో వెనకాల కర్ర తీసుకొని తుడుస్తున్నా. వీడియో తీయలేదులేండి, అది షాప్లో వాళ్ళ కన్వర్సేషన్ ఉందని చెప్పి వీడియో తీయలేదు. కానీ అందరు మాట్లాడుతూ ఉంటారు బయటకు వెళ్తే. అవును, ఈ పిల్ల ఊరంతా తెలుసు, కనిగిరంతా తెలుసు, ఏమో అసలు ఎవరు తెలియదు పాపం. నాకు ఎవరు తెలియదు. ఈ ఉత్తి పిల్లతో మాటలే. పోవడం వల్ల కనిగిరిలో సగం మంది తెలిసింది నాకు. అందుకే రా ఫేమస్ వాళ్ళతో తిరిగితే నువ్వు కూడా ఫేమస్ అవుతావు అని చెప్పేది. ఇంక ఇక్కడ వచ్చి సూపర్ మార్కెట్ చూపిస్తున్నాం, మొత్తమే చూపించలేదు, కాకపోతే కొంచెమే చూపించాము మీకు. మీకేమన్నా బోర్ కొడుతుందేమో అని ఇలాంటివే చేస్తే బోర్ ఏమో అని చెప్పి తీయట్లేదు. బట్ మీకు అసలు ఎట్లాంటి కంటెంట్ కావాలో చెప్తే మాకు కామెంట్ చేయండి ఎలాంటిది కావాలి. దానిపైన చేస్తాము. మాకు ఇప్పుడు ఏం చేయాలనేది అర్థం అవ్వట్లేదు, కానీ ఫిల్టర్ లేకుండా పెట్టామంటే మాత్రం ఎక్కడికో పోతుంది. ఇక్కడ చూడండి చిన్న కుర్చీలు దాంట్లో ఉన్నాయి కదా, కూర్చుంది. అది నేను కూర్చున్నా కానీ సరిపోలేదు. అది మా చిన్నప్పుడు అంగన్వాడీ స్కూల్లో అంటే నేను వెళ్ళలేదు అంగన్వాడీ స్కూల్కి, అక్కడ ఉండేవన్నమాట. దాంట్లో కూర్చుంది, అది కానీ ఇరుగుంటే పిల్లకి పెళ్లి చేసేవాళ్ళు షాప్ వాళ్ళు. ఇంక ఇప్పుడు వెళ్ళేసి గోల్డ్ షాప్ అంటే 1 గ్రామ్ గోల్డ్ షాప్కి వెళ్తున్నాం అయిపోయి. ఇక్కడ వచ్చేసి మేము రోల్డ్ గోల్డ్ షాప్కి వచ్చామన్నమాట. 1 గ్రామ్ గోల్డ్ షాప్, 1 గ్రామ్ గోల్డ్ తినే వేరే అకేషన్ ఉంటే షాపింగ్ చేయటానికి వెళ్ళింది. తీసింది అన్ని పరిచి చూసి ఏది తీసుకోకుండా వచ్చింది. కాదు తీసుకుందిలే, ఒకటి మర్చిపోయాను ఫ్రెండ్స్. కూడా బ్లాక్ బీడ్స్ చూద్దామని తీసుకుంది, కానీ ఏం తీసుకోవాలా. ఇక్కడ బ్యాంగిల్స్ చూసాము, ఎందుకంటే చాలా రోజుల నుంచి అవి చూస్తూ ఉన్నాం, అందుకని తీసుకోవాలి. ఈ వీటిలో తీసేసుకున్నాం, అందుకని ఇప్పుడు తీసుకోలేదు. నెక్స్ట్ టైం కొత్త మోడల్స్ వస్తే అతను అప్పుడు చెప్తాను, మీరు వీడియో కూడా తీసుకుందరని చెప్పారు. ఈసారి మంచి మోడల్స్ కలెక్షన్ వస్తే అతనే రిక్వెస్ట్ చేశాడు అనమాట, మా షాప్ లో వీడియో ఎప్పుడు తీస్తారు మీరు అని చెప్తే, అంటే మీరు కలెక్షన్ కొత్తది వచ్చినప్పుడు చెప్పండి, వచ్చి వీడియో తీస్తామని చెప్పాము. బ్యాంగిల్స్ మాత్రం బాగున్నాయి, ఎప్పుడు బాగుంటాయి బ్యాంగిల్స్. ఆల్రెడీ ఈ అమ్మాయి దగ్గర ఉన్నాయి 2 pairs, నా దగ్గర ఉన్నాయి. అందుకే జస్ట్ ఇయర్ రింగ్స్ తీసుకొని వచ్చాము. ఇంకా అంతే ఫ్రెండ్స్, అంతవరకు షాపింగ్ అయిపోయింది, మేము ఇంటికి వచ్చేసాము. మీరు మాత్రం కామెంట్ చేయండి ఎట్లాంటి కంటెంట్ కావాలనేది. ఓకేనా, బాయ్.